రేవంత్ సెల్ఫ్ డబ్బా, సీఎం ప్రసంగంలో సరుకు సబ్జెక్టు లేదు. ఐఐటి ట్రిపుల్ ఐటీకి తేడా తెలియని సన్యాసి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ ప్రసంగంలో సరుకు సబ్జెక్టు లేదని, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి అసెంబ్లీకి వచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 6 గ్యారంటీలకు మంగళం పాడారని, క్యూర్ ప్యూర్ రేర్ కొత్త మాటలు ఎత్తుకున్నారని, 420 హామీలు ఇచ్చిన చోర్ దేశంలో ఎక్కడ లేరని, 6 గ్యారంటీల హామీ ఫైల్ ఎస్ఎఫ్ఎల్ ల్యాబ్లో కాలిపోయిందేమో అనుకున్నామని, కానీ ఓటుకు నోటు దొంగ ఎత్తుకుపోయారని ఆరోపించారు. నిన్న అసెంబ్లీలో కేటీఆర్కి ఒక్కనికే మైక్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులకు ఎవరికి కూడా మైక్ ఇవ్వడానికి ఇష్టపడతలేరు. మరి అదేం విచిత్రం అర్థం కాదు. స్పీకర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడతామని లేస్తే కేటీఆర్ గారు మాత్రమే మాట్లాడండి అని ఇచ్చిండు. అయితే ఆ సందర్భంలో ఇక రేవంత్ సెల్ఫ్ డబ్బాని, రేవంత్ పనితీరుని కేటీఆర్ గారు ఎండగట్టే ప్రయత్నం చేసిండ్రు. అందులో భాగంగానే నిజానికి కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇచ్చిన స్పీచ్ ఏమాత్రం ఆకట్టుకునే రీతిగా లేదు. ఎక్కడ కూడా ప్రసంగంలో తెలంగాణ అభివృద్ధి దిశగా పోతుందనే ఆశలు కనిపించవు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారనే భరోసా కూడా అందులో ఎక్కడ కనిపించలే. ఏదో చెప్పుకుంటూ పోతూనే ఉన్నాడు. ఇక రామకోటి మనం చదువుతాం కదా, ఆ రామకోటి లెక్క ఆయన సెల్ఫ్ డబ్బా ఆయన కొట్టుకుంటూ పోతూనే ఉన్నాడు. ఇక ఏదో వాళ్ళ మంత్రులు ఆయన విదేశాలకు వెళ్తే అక్కడ పెట్టుబడులు కావాలంటే నాట పోర్టుకు కనెక్టివిటీ ఉందా లేదా అని అడిగినలాట. ఎంత సిగ్గుపోయే విషయం అంటే ఇది. తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ ఉన్నదా? ఇక్కడ మనకు సముద్రం ఉన్నదా? మనకు రైల్వే వ్యవస్థ ఉన్నది, ఆర్టీసీ వ్యవస్థ ఉన్నది, విమాన వ్యవస్థ ఉన్నది. అత్యంత వేగంగా పోవాలంటే కనెక్టివిటీ ఉండాలి. ఎందుకంటే విదేశాల నుండి మనకు రావాల్సిన ఏమన్నా ఉంటే సముద్ర మార్గాన వస్తాయి. కాబట్టి నేను ఏం చేస్తానంటే పోర్టు కనెక్టివిటీకి అతి తొందరగా వెళ్ళేలాగా నేను స్పీడ్ రైళ్ళని తీసుకొచ్చిన ఆ స్పీడ్ రైళ్లను ఒకటి శంషాబాద్ నుండి ఒకటేస్తా, ఇంకొక దగ్గర నుండి ఒకటేస్తా, ఇంకొక దగ్గర నుండి ఒకటేస్తా. 3 జెట్ స్పీడ్ ట్రైన్లు మనకు కేంద్రం నుండి నేను సాధించిన అంటాను. జెట్ స్పీడ్ ట్రైన్లలో ప్రయాణించేటోళ్ళు ఎవరు? సామాన్యులు ఎక్కడైనా ప్రయాణిస్తారా? అది వాణిజ్యవేత్తలకు, కొంత ఆర్థికంగా ఉన్నోళ్లకు వాళ్ళ అవసరాల దృష్ట్యా, వాళ్ళ ప్రయాణాల దృష్ట్యా ఆ జెట్ స్పీడ్ ట్రైన్లు, బుల్లెట్ ట్రైన్లు అవసరం వస్తాయి. దాన్ని కాదంటలేం, అది కూడా ఒక మంచే, దాన్ని అసలు తీసి పారేత్తలేం. కానీ దాన్ని చూపించి మొత్తం తెలంగాణ అభివృద్ధి పరిచినట్టు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. బెంగళూరుకి 3 గంటలలో వెళ్ళొచ్చు, చెన్నైకి 3 గంటలలో వెళ్ళొచ్చు బుల్లెట్ ట్రైన్ల ద్వారా అంటాను. ఇక ఇదే అభివృద్ధి? బుల్లెట్ ట్రైన్లలో రోజుకో 1,00,000 మంది ప్రయాణిస్తారా? బుల్లెట్ ట్రైన్లు ఎక్కేది ఎవడు? దాని ఛార్జీలు ఎంత? ఏ పని కోసం బుల్లెట్ ట్రైన్లు ఎక్కుతారు? ఇక ఇట్లాంటి అక్కర్రాని సబ్జెక్ట్ అంతా అసెంబ్లీలో ప్రస్తావనకు పెట్టిండు మన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు దాన్నే మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు విమర్శిస్తున్నారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి తప్పించి ఏమాత్రం పసలేని సబ్జెక్ట్ని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చకు పెట్టినట్టు మనకు కనిపిస్తున్నదని. ఏమనంటే క్యూర్ ప్యూర్ రేర్ అంటాడు. మరి ఈ క్యూర్ ప్యూర్ రేర్ ఏందో రేవంత్ రెడ్డి గారి కన్నా ఓ 10 నిమిషాలు వివరించు అంటే వివరిస్తాడో లేదో తెలియదు. లేదా మంత్రుల కన్నా ఈ ప్యూర్ రేర్ క్యూర్ ఏందో జర ఎప్పుర్రి అంటే వాళ్ళకు అర్థమయ్యే పరిస్థితి లేదు. కానీ వినడానికి సౌండింగ్ బాగున్నదని క్యూర్ ప్యూర్ రేర్ అనే మాటలని ఎప్పటికప్పుడు వల్లిస్తున్నాడు. ఇక 420 హామీలు ఇచ్చిన దొంగ దేశంలో ఎక్కడా లేడు, మన తెలంగాణలోనే బహిరంగంగా తిరుగుతున్నాడనే ఒక మాటను కూడా కేటీఆర్ గారు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక 6 గ్యారంటీలకు సంబంధించిన హామీ కార్డు ఏదైతే ఉన్నదో అది ఎఫ్ఎస్ఎల్లో ఆ అగ్ని ప్రమాదంలో కాలిపోయిందేమో అనుకున్నాం, కానీ కాలిపోలేదు.
అది ఓటుకు నోటు దొంగ ఎత్తుకొని ఉరుకుతున్నాడు, ఆయన సంకలనం పెట్టుకొని ఉరుకుతున్నాడు అని మరో ఘాటైన విమర్శలను కూడా ఇక్కడ కేటీఆర్ గారు సంధించినట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ అసెంబ్లీ సమావేశాల వల్ల పెద్దగా ఉరిగింది ఏమైతే కనబడతలేదు. అసెంబ్లీ సమావేశాల వల్ల తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణకు కానీ పెద్దగా ఒరిగింది అయితే ఏం కనపడతలేదు. కేవలం బీఆర్ఎస్ నాయకులను తిట్టిపోయడానికి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు ఒర్రి వాళ్ళ మాటలు వినకపోయినా మొత్తుకోవడానికి అసెంబ్లీ సమావేశాలు నడుపుతున్నట్టు కూడా మనం అర్థం చేసుకోవాలి.